ఏమనుకున్నాడు అంటాడు వాడు చక్కెర పెడితే సామాన్యంగా కూడా చక్కెర పెడతాడు. నేను మందు ఇస్తా మందేస్తుంది అప్పుడు ఉన్నప్పుడు అన్నం సుపోతుంది కదా చిట్టి లేపు చూడట్టు మధ్యాహ్నం సుఖ వరకు పని లేదు అలసి పడుకోడు మొదలు పడ్డట్టు పడుకోడు లేవు సిగ్గులే సరం లేదు. ఎవరైనా తీసి పెట్టేది అన్నం తెచ్చాక కూలి లేచి కూలిలో కూర్చోకూడదు కదా. పైన బట్టనా ఏమి లేదు బుద్ధి పట్టుకుని తీసి పెట్టి బుద్ధి ఉండాలి ఎడు ఉండాలి ఎట్ట తిట్టి పట్టుకోకి ఏం చేస్తుంది ఈ మాటలకు భారతదేశం చక్రవర్తి అయి ఉంటేనా నేను ఏను కాలు కట్టి ఊరంతా కథకు పెట్టి తొక్కేసిపిస్తాను. ఇంత మంచి ఊరు ఇలా కూర్చోబోతుంది. ఏమన్నది ఏమన్నప్ప భారతదేశానికి రాజునే ఏంటంటే దీనికి ఎగను కలగడ తొక్కిస్తుంటే చివరి సారానికి పోతాడు. మరి ఉన్నది తగ్గకూడదు అందుకు పగలట్టు 12 ఏళ్ళు లేదు అట్లా. ఉపదేశం లేదు ఇవి లేదు. అన్నం పెట్టాలి అప్పుడు మళ్ళా అక్క ఎన్ని రోజులు తాగిట్లేదు మీకు తగ్గలేదు ఇప్పుడు సేవిస్తాడు పోయి పెక్కుందంతా తప్పదు. లేవు సిగ్గులే శరం లేదు పడుకుని పడితే పెట్టేది పెట్టాము అంతా లేదు జీతం అటు ఇట్లా అంటే కాలు పట్టుకుంటాడు. దేవక్క ఏ వదిలేసి ఈతలు చేస్తాను నేనేం చేస్తున్నా మీకు ఏమి ఇచ్చారు కానీ నా దేహం అంతా కృషించిపోయింది. బుక్కలేనాయి నీ కాలు దెబ్బ తాగాను అడిగి ఇప్పుడు రామికి అడగలేదు కానీ అన్ని భూగాడ్చిపెట్టి ఈ వస్తువు కొరకు ఎంత బాధ పెడుతుంది. తెల్లారి వాళ్ళు వచ్చి ఏమన్నా ఏడ్చిండు కాలు దెబ్బ తాకినంత కాలు పట్టుకున్నాడు. ఎప్పుడు చక్రవర్తి వీళ్ళు తీసుకున్న అనుకూలం ఇచ్చి స్నానం చేయించి తీసి అప్పుడు అధికారం కూడా ఇచ్చిండ్రు. ఏం చేసినావు ఏం జపం చేసినావు ఎక్కడ చేసినావు దేక్తా దేక్తా ఐసా దేక్ చూడు 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 అలా చూసినాయి. అయితే మొదటి నా చూసిన రూపమే 12 ఏళ్ళ దాకా అదే జపం అవుతారు. ఇంకేం పర్లేదు అహంకారం అనేది పోయింది. కొన్నాళ్ళ దాకా అది ఉండి నేనే దర్శకత్వం దాకా 12 ఏళ్ళు అయితే అనుభూతి అదే అదే పట్టుతూ ఉంటే ఎప్పుడు మనసు పట్టింది పిలిచి ఇంకా కొత్త కొడుకు పేరు ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అట్లా అహంకారం నేను పోయే వరకు అందుకే రమ్మంటారు సేవ మాట్లాడు. మా సేవ చేస్తే మా అన్ని కథలు వేరే ఎదుగుతారు. నన్ను ఏమనుకున్నావు చక్రవర్తి మీద అవుతుంది నా దగ్గర నా సంగతి తెలియదు నీకు. గాతి రజ కొడుకు పట్టుబట్టి ఆయనలాగా పట్టుంటే మనుష్యాణం సహృదేశ్ కశ్చిత్ యథధర్మసిద్ధానం కశ్చిన్మా విత్తత. ఈ పదవి నోట్ల కుక్కనికి వేరే కుక్కనికి మార్గం పోదాం అనిపిస్తుంది. అన్నదానాలు 1000 మంది జమ అవుతారు అంటాడు. అందులోకే కొన్ని మాత్రమే దొరుకుతుంది. కశ్చిత్ సిద్ధయ్యదు 1000 మాత్రం సిద్ధంగా ఉంటారు. యథధర్మ సిద్ధానం ఆ తీరుగు సిద్ధంగా ఉన్న వాళ్ళు కచ్చిన్ మామ విత్తుతుంది ఒక్కడు మాత్రం పరిస్థితి.
సామాన్య ఉపతి ఉంటే ఇలా పిల్ల పోరాటమా వేదాలు మస్తు గురువులు అవుతుంది మస్తు ఇప్పుడు ప్రజలు ఒట్టి గురువులు మేమంతా కదా అట్ట ఏమంత అంత గురువులు ఎంత శిష్యులు పాట పాడలేకపోలేదు. ఇప్పుడు శివజీవుని అలా కావాలని ప్రేమ భ్రాంతి ఉంటే దీని ఉంటుంది. ఇంటిది కావాలని కోరితే ఆడది పోవాలి, ఆడది కావాలని కోరితే ఇది పోవాలి, అది కావాలంటే ఇది పోవాలి. ఉద్దేశమని కూడా వాళ్ళకి పొట్టని పొట్టెళ్ళి మన మీద కూడా భక్తులను తీసుకుంటుంది. ముందర మాకు ముందు లేదు ఆయనకి సర్వీస్తే కానీ అదన్నా ప్రేమతో చేసినదన్నా ఉత్తమ ప్రేమతో చేస్తే ముందర మార్పు వస్తాను. చదువుకొని మార్కులు పడిపోతే మళ్ళీ పరీక్ష నియమానికి ఏమిస్తారు. వాడు పద్ధతి చదివాడు 10 సంవత్సరాలు మార్కులు పైసలు కట్టు మన కొట్టు చదువు 10 మంది ఉన్నారు. అందులో ఏమో కూడా మార్కులు పడుకోవడానికి మళ్ళీ అట్లా మనం అట్లే చేస్తే పాస్ కావాలంటే ఆయన కృప అంత కావాలి. ఇక పడిపోతే ఆయన దగ్గర పట్టుదలతో కొన్ని మార్కుల నుండి మళ్ళీ నేర్పిస్తారు. అతను కృష్ణుడు స్వామి ఒక వ్యక్తి జీవితంతో సేవ చేసి నీవు దొరకాలని ప్రేమ ఉన్నది, యత్నం చేసిండు, యోగము భోగం అన్నీ చేసిండు, కానీ ఫలితం పుణ్యమేమో మనం గతింత చేయాలి. ఆయన వచ్చింది ప్రాణం పోయింది, అది గతేమవుతుంది. మరి అర్జున మంచి చేసిన చెడు తెప్పు కాదు, చెడిపోదు. అటు ఉండి పొందది అనిపిస్తుంది. అదే పాస్ కొన్ని మాటలు కూడా మళ్ళీ పాస్ పరకట్టే ఏమన్నానికి అట్లా వాడినే కారణం అంటారు. మనకు చెప్తే మనసు పడుతుంది, వాడు చెప్పడానికి వస్తుంది. ఇప్పుడు మనం నిజం అనుకుంటున్నా, నా సంసారం అనుకున్నా, వీళ్ళు అమ్మని జరిగేదా అని అడిగేది. తప్పు పెట్టిందా, ఇంటికి ఉన్నదా, కుక్క ఉన్నదా, జారుడా, అది మాకు బెట్ట పెడితే సైడ్ పెట్టండి, రేపు 2 వస్తా అని బయటకి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడే అట్లా మీరు అది మేజర్ సాగుకోవడం విలువ జాతీవి అంత ఒక దగ్గరే ఉన్నాం. మీరు కారణం లేక ఇది మాది కాదు. లేవమంటే ఇప్పుడు ఉన్నత పుడుచుకుని తగ్గింది. నేను లేవమంటే నేను రాదు. ఎప్పుడు ఇంకొంచెం కొంచెం ఇప్పుడు గంట 2 గంటలు 4 సార్లు సరి కదా అలా పెట్టినది నాకు పుట్టినది తీసుకొని వస్తాను. ఇప్పుడు పెట్టలే పుట్టలేదు తరమంటేస్తే ఇట్లా మహాత్ముడు ప్రపంచానికి వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం కొరత ఉంటే కొన్ని కారణం ఏమంటారు. వాళ్ళ పని పూర్తి చేస్తారు. కట్టుకోదాం వస్తే తిరిగి వచ్చి ఇక్కడ అయింది, ఆగి వచ్చింది, పడుకున్నాం. రేపు మళ్ళీ పోయింది. పెద్ద పడ్డానంటే వండాడు వచ్చి పెడిపోయింది. దగ్గర పెట్టుకుని ఆయన లేవమంటే పొందగలిస్తుంది. ఇద్దరు ముందు అనుకున్నారు. ఏం పట్టారు, ఎక్కడ వస్తున్నాడు, ఎన్నున్నాయి కదా, గైలు వస్తున్నాడు, పని చెప్పాలి. ఎద్దులు గైలు ఒక దగ్గర ఉందో ఒక దగ్గర అనుకోరు. వాళ్ళు మనం ఒకదే ఉంటాం, ఒకదే ఉంటాం, ఒకదే ఉంటాం. ఇప్పుడు నాది లేదు అది కాదనుకుంటున్నాడు, అవన్నీ పోతుంది. మీరు అడిగిన వస్తువు ఏదో వచ్చింది ఏదో అని చెప్పింది. ఏమేమి కావాలని అడిగిన నేను చెప్పింది. అప్పగారి దయతో ఏది ఇచ్చిన ప్రసాదమే.
అప్పగారి దయతో ఏది ఇచ్చినా ప్రసాదం అప్పగారు. తెలియరాదు గురుతు తెలవి రెండు గుడిన మాట గోప్యమైన ఏమి లేదే ఓయమ్మ దడ ఏమి లేదే ఓయమ్మ గురుని తెలియరాదు కానీ గురుతు తెలవి రెండు కూడిన మాట గోప్యమైన దడ ఏమి లేదే వీరి తెలివి ఆయన గుర్తు రెండొక్క ఉన్నాడు మళ్ళా సింహం అనుకోలేదు. ఆయన గుర్తు చేస్తున్నాడు, వీరికి తెలివి లేదు. వీరికి తెలివి వచ్చింది, ఆయన గుర్తు చేస్తున్నాడు. గుర్తు తెలివి రెండు కూడిన మాట గోప్యమైన దడ ఏమి లేదే ఓయమ్మ. అట్ట మన ఖర్చు వచ్చేదాకా ఎన్నడో ఎప్పుడు కావాలి అధ్యక్ష కూడా ఉన్నదామా కావాలి ఆ నడుపుడు అనుకోవడం లేదు. దాని కొరకు ఏం కష్టపడుతున్నావు? సంసారం చూపెడతావా? ఏమన్నా ఇలా చెడుపడి నువ్వు అనేవా? ఏదైనా గర్వపోయిందా? ఆయన మీద ప్రేమ కలిగిందా? గురువును తెలుసుకోవాలి. ప్రపంచం మీద ఇంకొకరి మీద అంత పెద్ద ప్రేమ ఉండకూడదు. కొడుకని, భార్య అని, ధనమని, దేహమని మీద మమతం లేదా? ఇవన్నీ కనుక ప్రేమ ఏంటంటే ఆ మాట మనసుకోదు. అది మాకు మస్తు దాన్ని ఇస్తున్నాము, ఉపాధ్యాయులు ఇస్తున్నాము, దానే ఇస్తున్నాము, పోయి ఉంటున్నాము, సేవ చేస్తున్నాము, సంవత్సరం కానీ ఆయనకి ఆయన గుర్తు మనకు తెలియదు. పెళ్ళైన నుంచి 13, 14, 15 పిల్లలు కాలేదు, చేస్తున్నారు. గుర్తు తెలివి రెండు కూడిన పిమ్మట యోనికములు వికసించి అది వీర్యం అపేక్షించున్నాడు. ఈ వీర్యం పడితే దాని పెద్దగడుకుంటుంది. భక్తులు శక్తి భక్తులు తగ్గదు. టైం అయింది ఇప్పుడు. 2:22 అవుతుంది. 2:22 అవుతున్నప్పుడు 2:20 శివుడు పోయినాడు. అదే విధంగా వాదోత్సవ వయసు అప్పుడు ఆలోచిస్తారా? ఇంకా చేస్తారా? నేను నిర్వహితులు అన్నా కానీ వస్తే పండుకోవాలి. ఒకనాటి పని యుగాదిది, ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకనాడు చేయరానిది. ఏమిటి నా దగ్గర చెప్పినట్టేది, ఇంకా ఉన్నది నాదే. నేను లేవన్నప్పుడు లేవు, అది నేను చూద్దాం ఉన్నప్పుడు అది. ఇంకోటి ఒక వస్తువు నాన్న, ఈయన ఇంద్రాలు నవ్వుకున్నాయి, కళ్ళలో కట్టులోకి ఎట్టుకుంటే చూడమంట చూస్తా, చెవులు, నాలుక, ముక్కు. ఆ పాట వాడుతుండే, భాస్కర్ పాడుతుండే. స్వతంత్రుడా నటికే ఓ వస్తారు. స్వతంత్రుడా వదటులను వివరింతు మూడ. వాడు మళ్ళీ ఎండ కొట్టి తప్పులు కొట్టుకుంటారు. స్వతంత్రం ఉన్నది
మాది స్వతంత్రం మాకు స్వతంత్రం వచ్చి మాకు అబ్బాయి ఆడొచ్చింది స్వతంత్ర పదవి అనక తెలియనంతటి వాడ స్వతంత్రమెటుల చేతురా ఎంతటి మూఢ ఓరే ఎంతటి మూఢ ఈ తంత్రజాలమో ప్రపంచ తంత్రుడావురా పరతంత్రుడా వయును స్వతంత్ర పడగలేవురా స్వతంత్రుడా నంచుబలు గోవితంతుడా స్వతంత్రుడా వదటులను వివరింతువమూఢ నిన్ను గన్నవారలకును నీవు గన్నవారికి నిన్ను గన్నవారలకును నీవు గన్నవారికి అయ్య మాట నాలే అప్ప మాట అబ్బాయి ఎక్కువ నాలేదు కదా ఈ కొడుకు మాట్లాడితే బిడ్డ మాట నిన్ను గన్నవారలకును నీవు గన్నవారికి వనిత అబ్బాయి చంద్రుడి వదులుకున్నాయి ఇది కావాలి ఓ 10 వేలు ముందే కానీ పిల్లవాడుతూ తరచు అనుకుంటున్నారు ఏమంటున్నారు పైసలు అంటారా ఎన్ని బాగా ఇచ్చి మాటిస్తాను ఇక్కడ పడలేదు నేను ఇష్టం అనుకుంటే ఏమైనా పడ మా పిల్లడు అంటుండే నిన్ను కన్నవా తండ్రి కథ కాలం అట్టుండే నిన్ను కన్నవారలకు నీవు గన్నవారికి మనితావధూటి తనయుల బంధాల్లో చిక్కియం భార్య కోడలు మనితావధూటి తను తాన్ని కట్టుబడి స్వతంత్రం అనుభవింపగన్ అనుమానముందకను స్వతంత్రం సతిసుతులు నీదు ఆజ్ఞకు సమ్మతమునందకన్ సతిసుతులు నీదు ఆజ్ఞకు సమ్మతమునందకన్ వెదలేమి లేక సతతము స్వార్థమును గోరుసున్ మితి మీరి పలుకుచుండ నీదు చతురదేదిరా మతిహీన తుస్స మమత జని గతిదాయరా నా భార్యని చెప్పి ఈ పిండాలు చెప్పలేదు ఏంటది ఏమి రొట్టె మిట్రో రొట్టె చేసేస్తే పిండి లేకుంటే నీకు దగ్గర సరిపడదు రొట్టె ఏమంటారు జతలేమీ లేక సతతము స్వార్థమును గోరుసును దాని ఇష్టం ఉంటున్నది అనుకున్నాను ఉంటేనే ఏమంటారు తను తానేగా మితిమీరి బలుకుచుండ నీదు చతుర తేదిరా మతిహీన తుచ్చ మమత చెని గతిదాయరా పోను వాడు ప్రపంచమంతా నీకన్నా బహిరంగ అంతరంగములకు బతుడావయం ఇంకోటి అపగారు మహిళలు చున్న గని స్వతంత్రం అవ్వలేది కన్ సామాన్య ప్రపంచం ఇదేమని చక్రవర్తి మీద తలుచుకోవాలి ఎట్లా దేహం నాదంటే దేహం నీకు ఏది ఉంటుందా ఎవరు 10 వద్దంటట్లేదు అది చిన్నతనంలో పాట కూడా నడుతుంది వృద్ధాపం పెట్టింది సత్యసుతుడు నీదు ఆజ్ఞ బహిరంగం సహ బహిరంగాంతరంగములకు బద్ధుడావయున్ మహినేలు చున్నగని స్వతంత్రమవ్వలేది కన్ సహజంగా తెలుపు దేనిపై స్వతంత్రము అని ఆలోచించరా ఏడాధికారం నుండి ఏదైనా అధికారం స్వతంత్రం అన్ని భాగ్యం అబ్బునెవరికి ఎవరికి రాదు అమ్మను కూడా మా ఇంటికి నేనే అధికారం నాసికము నయనములను జిహ్వలా స్వభావమున్ నాసికము నయనములను జిహ్వలా స్వభావమున్ వాసిగా మొదలలేక నిన్ను
చేసేదాసుని జ్ఞానేంద్రియాలు అబ్బో. నాసికము నయనములను జీవుల ముక్కు అది దగ్గర పని చేయటం చేయది కళ్ళు ఒకటి చూడదు చూపు బంధు కట్టేసి కట్టి జీవ నాలుగు ఈ కమ్మ ఉంటుంది అది పుల్ల ఉంటుంది వద్దే వాసి గవదలు లేక నిన్ను చేసే దాసు అది చెప్పినప్పుడు వినాలి బిల్లం కావాలంటే తెచ్చిపెట్టాలి ఆ కమ్మ కావాలంటే రాయించుకోతుంది అసలు ఈ చూద్దామంటే పోయి చూడాలి చూపోతే దిగుతుంది దాసుండవై స్వతంత్రమెటుల చేసేదావురా నిజ దాస గురుని పద సపర్య చేసి అడుగరా స్వతంత్రుడా నటంసు బలికి ఓ వితంత్రుడా అవయవములెల్ల నీదు ఆజ్ఞ అతిక్రమించియున్ అవయవములెల్ల నీదు ఆజ్ఞ అతిక్రమించియున్ మహిళలు చున్న కలిసి అవయవములెల్ల నీదు ఆజ్ఞ నతిక్రమించియున్ నవరంధ్రములొకటియు నీ ఆజ్ఞ నడువ జాలకన్ నీ ఆజ్ఞ నడువ జాలకన్ ఒంటరి పోతుంటే పట్టుకుంటూ ఉంటుంది అరే కాదు నాది కదా నవరంధ్రంలో ఒకటి నీ ఆజ్ఞ నడువుతారు చెంపటికి వస్తాగది ఒంటరికి వస్తాగది చెప్పుకుంటుంది అది చెప్పినట్టు వారు 9 తొరలు చేతులు నవరంధ్రంలో ఒకటి నీ ఆజ్ఞ నడువుతారు అవే నీకు అధిపతులై నుంచి అవుటికి దాంట్లో నిదాసు కావాలి భూమిలో సర్వమునకు నీవే మృత్యుడామురా తన వెలసిన హరిచంద్రుడు చిరుతొండ నృపతులు స్వతంత్రుడు ఉంటే కొందరు ఇప్పటికి వాడు దేవుడు చాలా మంది దూరంగా ఉంది కానీ స్వామి నిదాసు తన వెలసిన హరిచంద్రుడు చిరుతొండ నృపతులు దురలై స్వతంత్రులై ఎట్టి ధరల చూడగన్ తరుణైని అమ్మ తలసిన తన కరమును సగేగా శిరమును రుంచ కొమరుడు శిరస వహించగా పాది మంచిది ఎప్పుడు అనుకోదు ఎప్పుడు ఆగ్ని మేరకు ఉండదు కబుతానికి పోతుందా నడుదాకపోతే అన్నం బతుకుతుంది మమ్మల్ని తగ్గిపోతే అన్నం పడుకుంటాడు నేను అనిపెడతాను తరుణని అమ్మ తరది నీ సొత్తు స్వామి తరుణి అమ్మ తలచిన తన కరమును సగిగా సిధమును దృంస కుమరుడు శిరస వహించగా శ్రీగాళ్ళని పరమేశ్వరుడు మాయావేశంతో మన్నర మాంసం కావాలి నాదిస్తావు పనికి పోయి ముదిరింది ధర్మ ప్రభు ఓవైనా మస్తుకుంటూ పట్టుకుని అంటారు మన తర్వాత మన దిగులు పోయి పెట్టడానికి జగముఖ్యం ఇట్లా పర్లేదు అంతేకాక నేనే ఉన్నా రాదు స్వామి నా దయ్యం ఇస్తాను ఇదే ముదిరించి పని మరి ఇట్లా దయ్యం జగవైద్యుడు మాంసాలు నరమాంసం కావాలంట స్వామి అన్నా కదా మన మాంసం పనిపోదంట అంటే మన ఒక కొడుకు చిన్న వయసు పెద్ద వయసు ఇట్లా ఇట్లా కూర్చోవాలి బ్రతికేం పర్వాలేదు ఇట్లా తప్పదు మరి పరిశ్రమ ఏమైంది పని ఉంటుంది నడపకపోతే ఆగిపోతుంది అడిగి వస్తావే అంటే అదే ఒక్కొక్క రాడు అడిగి వస్తూ పెట్టాడు అది అమౌంట్ ఉంటే పోతే పోతాం స్కూల్ పోకుండా మీ నాయన అంటున్నాడు మా ఆయన వస్తుంది ఎక్కడ పోతున్నావా మా నాయన పిచ్చోడవా కన్ను కాకపోతులా శరీరము ఎంత సుకుమారత ఏమిది రాగం కాబో చక్రవర్తి నువ్వు మీ నాయన నేను చక్రవర్తి ఎందుకు చదువుకున్నావా ఎవడో సగమా ఇచ్చిందట వాటిని కోసి కూర పెడుతున్నట తెగిపడ బతుకు మీ నాయన పుడుతున్నట్టు తగ్గిపోతాం మనం కొత్తగా కూర్చున్నాడు
ఏమిటివి ఓ దగ్గర మార్పుల కొరకు నన్ను మా నాన్న పిలిచిండా అంతకన్నా సరిపోవాలి దగ్గర నాకు ఇంకేముంది దాని ఏం కదా ఇక్కడెక్కడ ఒక్కలెక్కల పాలైన దానికన్నా మా తండ్రి జాగ్రత్త భగవద్గీత అంతకన్నా అక్కడ మాయం చేస్తుంది శిరమోముద్రంస కుమారుడు శిరసా వహించగా వాడు స్వతంత్రుడు బహిరంగంగా అంతరంగా మనకు కూర్చుంటే కళ్ళు కూర్చుని దగ్గర నుండి వాడు పని స్థిరమైంది కళ్ళనే ఉదయదేవాడు మళ్ళీ పడమన్నట్టు దొంగ చెప్పమ్మ దొంగ చూస్తే వెళ్తారు మాత్రం చెప్పినట్ట ముందు స్వతంత్రుడు అయితే అన్ని ఈ మాట ఎందుకు వచ్చారు స్వతంత్రం అంటే అందరూ బానిసలే నాదేమనుకుంటున్నాం కానీ ప్రపంచంలో ఏది లేదు కాదు బహిరంగంగా అంతరంగంగా నా పెళ్ళామని చెప్పినట్టు ఉంటుంది అప్పుడు వింటాడు ఎప్పుడు స్వార్థం వల్ల వాళ్ళకి స్వార్థం ఉంటేనే వింటారు వాళ్ళకి రాబడి మనమే మన అయ్యమని అమ్మాయి మనం విందామా తండ్రి మాకు పైసలు దగ్గర నాయన ఏం లేదు ముసలోడే ఒళ్ళ కుక్కే ఏమని కొడుకోరు దొడ్డు మాట్లాడాలి ఊకెళ్ళకు ఏమడతావు ఒకనాటి బుద్ధుడు మూలం నుండి చాలా పీకి పడేసినావు అంత సగం తింటట్టుగా అవుతుంది నీవన్నావు కదా